ప్రభుత్వం మారింది, ప్రజా ప్రతినిధులు మారారు. అధికారం దక్కడంతో కూటమి ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన నాయకుల కన్ను ఇప్పుడు కొన్ని ప్రధాన అంశాలపై పడింది. వైసీపీతో అంటకాగి ప్రజలతో పాటు కూటమి పార్టీల కేడర్ను ఇబ్బంది పెట్టిన అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ఇంకా పాత ధోరణే కనిపిస్తోంది. అలాంటి వారిని ట్రాన్స్ఫర్ చేయకపోతే కొత్త తలనొప్పులు తప్పవని ఎమ్మెల్యేలపై ఒత్తిడి వస్తోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది? వైసీపీ పవర్లో ఉండగా ప్రభుత్వ అధికారులను పూర్తిగా ప్రభావితం చేసింది. అందరినీ తమ గ్రిప్లో ఉంచుకుని ఎమ్మెల్యే చెప్పినదే ఏ పని చేయని పరిస్థితి ఉండేది కాదు. పోలీస్ స్టేషన్లు, మున్సిపల్ ఆఫీసులు, రెవెన్యూ కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు చెబితేనే పనులు జరిగేవి. దీంతో ప్రజలు విసిగిపోయి వైసీపీని ఓడించినా అధికారుల వైఖరిలో మార్పు రాలేదు. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం కూటమి పార్టీల శ్రేణులు కలిసికట్టుగా కృషి చేశాయి. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన క్యాడర్ కు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు. తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వైసీపీ నుంచి బరిలో దిగిన భూమన అభినయ్ రెడ్డిపై 62,000 భారీ మెజార్టీతో నెగ్గారు. కూటమి పార్టీల కేడర్ ఐక్యంగా పనిచేయడంతోనే ఇంతటి ఆధిక్యత వచ్చింది. టీడీపీ టికెట్ ఆశించిన భంగపడని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పార్టీ అధినాయకత్వం ఆదేశాలతో కేడర్ను సమన్వయం చేసి ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం కృషి చేశారు. సుగుణమ్మతో పాటు టీడీపీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మోహన్, సైకిల్ పార్టీ కార్పొరేటర్లు, నేతలు ఆర్సీ మునికృష్ణ, పులిగోరు మురళీకృష్ణారెడ్డి, జేబీ శ్రీనివాసులు, మబ్బు దేవనారాయణ రెడ్డి, ఊక విజయ్ కుమార్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం సైనికుల్లా పనిచేశారు. అటు జనసేన నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్, సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్, కిరణ్ రాయల్ తమ పార్టీ ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి వీరంతా నామినేటెడ్ పదవులతో పాటు మరో అంశంపై దృష్టి పెట్టారు. తన పనులను చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి ప్రభావం ఇప్పుడు కూటమి నేతలపై పడింది. నియోజకవర్గంలోని ప్రతి ఆఫీసులోనూ తనదైన ముద్ర వేశారు. పోలీస్ స్టేషన్ల నుంచి అన్ని చోట్ల తన సామాజిక వర్గం వారే ఉండేలా చక్రం తిప్పారు. ప్రజలు ఏ పనికి వెళ్లినా ఎమ్మెల్యేతో చెప్పించమనేవారు. అధికారులే ఇలా చెప్పడంతో చేసేది లేక ఎమ్మెల్యేను ఆశ్రయించేవారు. తమ పనుల కోసం భూమన ఇంటి దగ్గర పడిగాపులు కాసేవారు. శాసనసభ్యుడు నయా నియంతలా వ్యవహరించేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జనం ఊపిరి పీల్చుకున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం పాత వాసనలే కొనసాగుతున్నాయి. అలాంటి వారిని బదిలీ చేసి తాను సూచించిన వారిని నియమించాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారట. నామినేటెడ్ పదవులకు హెవీ కాంపిటీషన్ ఉండటంతో ట్రాన్స్ఫర్స్ కోసం సిఫారసులు చేయించుకుంటున్నారు. వైసీపీ నేతల అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులు సైతం ఈ నేతలను ప్రసన్నం చేసుకుని తమ పోస్టింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతమంది నేతల్లో ఎవరి దగ్గరకు వెళితే పోస్టింగ్ గ్యారంటీను అధికారులకు అర్థం కావటం లేదు. మొత్తంగా బదిలీల తర్వాత ఎవరికి ఆధిపత్యం ఎలా ఉంటుందో అనే చర్చ జరుగుతోంది.